ప్రభు నామములో మీకందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనంలో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పెను. ఆ ధనవంతుడైన స్వార్థపరుడు తన భూమి సమృద్ధిగా పండినప్పుడు కేవలము తన గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించాడు. అతను దేవుని ఎడల ధనవంతుడు కాడు, తన కోసమే సమకూర్చుకునేవాడు. స్వార్థ జీవి. యెహోవాకు అప్పు ఇచ్చువారు ఎవరంటే బీదలను కనికరించువారు. వారిని నిందించువారు ప్రభువుకు విరోధులు. సృష్టికర్తను అవమానపరుస్తారు. బీదలకు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేసేవారు దేవుని ఎడల ధనవంతులు. తమ దగ్గర ఉండే సమృద్ధిని అవసరతలో ఉన్న వారికి పంచిపెట్టువారు దేవుని దృష్టిలో గొప్పవారు. దేవుని ఎడల ధనవంతులు వారు. మన దగ్గర ఉండే సమృద్ధి ఇతరుల అవసరాల్లో తప్పకుండా ఉపయోగపడాలి. కేవలము మన కోసమే దేనిని ఉంచుకొనకూడదు. కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అని ప్రభు అన్నాడు. ఆ ధనవంతుడు, అధికారి, యవనస్తుడైన ఆ వ్యక్తిని, నీకు కలిగినది ఆపదలో, అవసరతలో ఉన్న వారికి ఇచ్చి నీవు నన్ను వెంబడించమని చెప్తే, అతను ఆ మాట ఎత్తగానే ఇంకా అక్కడ ఉంటే ఒట్టు, ముఖం అంతా దుఃఖ ముఖం పెట్టుకొని ఇంకా మధ్యలో ఉన్నవాడు కాదు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించండి అన్నాడు. అక్షయమైన ధనము, సత్క్రియలు అను ధనము. ఆ వెర్రివాడైన ధనవంతుడు కేవలము తన గురించే ఆలోచించాడు. పొరుగువానిని, ఆకలి కొనిన వారిని, నిరుపేదను, ఏ మనిషి గురించి కూడా అతను ఆలోచించటం లేదు. ప్రభు గురించి కూడా ఆలోచించటం లేదు. కేవలము తన గురించే. తను ఏ పాటివాడు, నిన్నటివాడు అనే సంగతి అతనికి తెలియదు. పాపుల ఆస్తి కూడా సమృద్ధిగా ఉంటుంది.
పాపాత్ముల ఆస్తి నీతిమంతులకి ఉంచబడుతుంది. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దానిని నిరుపేదలకు ఇవ్వడానికి శ్రద్ధ చూపే వారి సంతతి వారి కోసం అతను కూడబెడతాడు. వారు తినేదానికి ఉండదు. మొత్తం అంతా కూడా పేదలకు పంచిపెట్టే వారి కోసం వారు కూడబెడతారు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకి ఉంచబడుతుంది. ప్రియమైన సహోదరులారా, మరుగైన ధనము, అంధకారమందలి నిధులు ప్రభు తన పిల్లలకి అనుగ్రహిస్తాడు. తనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. దేవుని ఎడల మనం ధనవంతులముగా ఉండాలి. అనగా అనేకుల అవసరతలో మనం సహాయకులముగా ఉండాలి. స్వార్థ చింతన ఉండకూడదు. పక్షపాతము ఉండకూడదు. ఇతరుల గురించి సహాయం చేసే ఆలోచన మనస్సు ఉండాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ కారణము చేత ఏమి తిందాము ఏమి అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందామని మీ దేహము గురించి చింతింపవద్దు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అన్నాడు. ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అని స్వార్థ చింతన చేయకూడదు. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? చాలామంది శరీరాన్ని కాపాడుకోవటం కంటే వస్త్రాన్ని ఎక్కువ కాపాడుకుంటారు. బట్టలను, చెప్పులని చేతి తీసుకుంటారు, ఒట్టి కాళ్ళతో నడుస్తుంటారు. కాళ్ళకి ఏదైనా ముళ్ళు పడితే ఆ బురదలో మరి నీళ్ళల్లో చెప్పులు పోతాయేమో అని అట్నే ఒట్టి కాళ్ళతో నడుస్తుంటారు. చెప్పులు పోతే అటాటివి వేల కొలది జతలు తీసుకోవచ్చు. కానీ కాళ్ళకి ఏదైనా గాయమైతే, సెప్టిక్ అయితే అట్లాంటి కాలు మళ్ళా వస్తుందా? ఏ డాక్టరు ఆ కాలు ఇస్తాడు, ఆ పాదం ఇస్తాడు? అలాంటి చెప్పులు వేల కొలది జతలు తీసుకోవచ్చు. వస్త్రాల కంటే కూడా దేహము గొప్పది. చాలామంది వేసుకున్న డ్రెస్సు, ఆ షర్టు కానీ ఆ బట్టలు కాపాడుకునేదానికి నలిగిపోకుండా వాటిని భద్రంగా పెట్టి వాటిని కాపాడుకుంటారు. కానీ దేహాన్ని దోమల బారి నుండి కాపాడుకోరు. వివాహానికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా
ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడ నైట్ ఉండాల్సి వస్తే వాటిని భద్రంగా మట్టబడనీయకుండా దాచిపెడతారు. కానీ శరీరాన్ని దోమలకు మాత్రం కప్పుకొనరు. వస్త్రం కంటే దేహం గొప్పది కదా. అలాంటి బట్టలు వేల కొలది జతలు తీసుకోవచ్చు. కానీ శరీరము, చర్మం ఏదైనా మరి దోమల బారిన పడితే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. ఆహారం కంటే ప్రాణము గొప్పది. వస్త్రము కంటే దేహము గొప్పది. ప్రాణము ప్రభు తన పిల్లల ప్రాణములను కాపాడుతాడు. ప్రభు విశ్వాసులను కాపాడుతాడు. తన పిల్లల ప్రాణము ఆయన దృష్టికి ఎంతో ఇంపైనది, అపురూపమైనది. మన జీవము క్రీస్తునందు భద్రముగా దాచబడి ఉన్నది. మన ప్రాణము పోవాలన్నా ఉండాలన్నా ప్రభు చేతిలో ఉన్నది. ఆయన ప్రాణనాథుడు. మన మార్గములు, మన ప్రాణము ఆయన ఆధీనంలో ఉన్నది. మనదే కాదు, సమస్త మనుష్యుల ప్రాణాలు కూడా సకల మార్గాలు ఆయన వశంలో ఉన్నవి. దానియేలు బబులోను రాజుతో అంటున్నాడు, నీ ప్రాణము, నీ సకల మార్గాలు ఎవరి వశంలో ఉన్నవో నీవు ఆయనను గణపరచలేదు అని అన్నాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనంలో, మీరు యెరూషలేములో నుండి తెచ్చిన దేవాలయంలోని వస్తువులను, పాత్రలని అపవిత్రమైన వాటికి మీరు వాడుకుంటున్నారు. దేవతలను స్తుతిస్తూ ఉన్నారు గాని నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. సమస్త మానవుల ప్రాణము, వారి సకల మార్గాలు ప్రభువైన యేసుక్రీస్తు వశములో ఉన్నవి. అది ఎవరు గమనించరో వారికి క్షేమం అనేది ఉండదు. సకల మనుష్యుల ప్రాణము, వారి సకల మార్గాలు ప్రభువైన యేసుక్రీస్తు వశములో ఉన్నవి. అందుకు నీతిమంతుల ప్రాణము, యథార్థవంతుల ప్రాణము ప్రభు దృష్టికి ప్రియమైనది, ఇంపైనది. వారు ప్రాణముతో ఉండాలన్నా, ప్రాణం పోవాలన్నా ప్రభు యొక్క ఆధీనమై ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఆహారము తినకపోతే ప్రాణము అల్లాడిపోతుంది. తినడానికి జీవించకూడదు, జీవించుట కొరకు తినాలి. అది కూడా ప్రభు కోసం తినాలి. మన శరీరానికి ఆరోగ్యము దేనికి? ప్రభువా నన్ను బాగు చేయి అని అడుగుతుంటారు.
దేనికి నీకు ఆరోగ్యం అనేది కూడా ప్రభువుకు చెప్పాలి. బాగైన తర్వాత ప్రభువు మహిమ కొరకు జీవిస్తావా, లేక పాపములో పొర్లుతావా, సాతానుకు ఉపయోగపడతావా? నేను ఆరోగ్యముగా ఉంటే మీకు మహిమకరంగా మీ పరిచర్యకు ఉపయోగపడాలి అనే ఒక మంచి దృక్పథంతో ప్రార్థించాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నానని నేను అనారోగ్యముగా ఉంటే, నా శరీరములో నొప్పులు నన్ను పీడిస్తుంటే, నా ప్రాణం వలన నీకేమి లాభము? ప్రభువా, నాకు ఆరోగ్యం ఇస్తే ఎంతో చక్కగా గంటల తరబడి బైబిల్ చదువుతాను కదా, ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాను కదా, మిమ్ములను స్తుతిస్తాను కదా, మీ గురించి సాక్ష్యం ఇస్తాను కదా అని మంచి దృక్పథంతో ప్రభు నన్ను బాగు చేయాలి, నాకు స్వస్థతనివ్వాలి అని అడిగితే ఎవరైనా వారికి ప్రభు తప్పకుండా ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనకు ఆరోగ్యము దేనికంటే ప్రభు కోసం జీవించడానికి. మనకు సమృద్ధిగా ఇవ్వమని అడుగుతున్నాము. ఎందుకు అనగా ప్రభు పోలికలో పుట్టిన తోటి మనుషులను వారి అవసరతలో ఆదుకోవడానికి. అందుకు నన్ను ఆశీర్వదించు ప్రభు అని అడగాలి. మన స్వార్థానికి, మన పక్షపాతానికి, మనకు ఏదో ఘనత తెచ్చుకోవడానికి ప్రభు నుండి ఏది ఆశించకూడదు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి. మనం బాగుంటే, అయ్యా నేను బాగుంటే అనేక మందిని నేను ఆనందముగా ఉంచగలను. మా కుటుంబం బాగుపడితే అనేక కుటుంబాలు చీకటి కోణాల్లో నుండి బయటికి వస్తాయి. తోటి వారి మేలు కొరకు సదా మనము జీవించాలి కానీ మన యొక్క స్వార్థం గురించి ఎప్పుడూ చింతించకూడదు. నా దగ్గర ఉండేది వారికి ఇస్తే నాకు ఎలా రేపు అని అనుకోకూడదు. అందుకే ప్రభు అంటున్నాడు, కాకుల సంగతి విచారించి చూడండి, అవేమన్నా విత్తుతాయా, కోస్తాయా, వాటికి గరిష ఉందా, కుట్టు ఉందా? అయినా కూడా దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కదా. మనుషులలో బక్కగా ఉండేవారు, జబ్బుగా ఉండేవారు, మొహాలు పెరక్కపోయి పాలిపోయిన వారు, లేదు ఎట్లా అంటే అట్లా లావుగా విపరీతమైన ఆకారం కలిగిన వారు ఉంటారు. కానీ పక్షులు చూడండి, బక్కగా నీరసంగా ఉండే పక్షులు ఎప్పుడైనా చూశారా? అవి ఎంతో పుష్టిగా చక్కటి ఆరోగ్యంతో అవి ఎగురుతూ ఉంటాయి, ప్రభువును స్తుతిస్తూ ఉంటాయి. పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మనం అనేక పక్షుల కంటే కూడా ఎంతో శ్రేష్టమైన వారమి. మనం ఏదైనా ఒకటి
నాకు అలా ఉంటే బాగుండు అని అనుకుంటే అది ఇతరుల ప్రయోజనం కొరకు మనం వాడాలి. ఒక స్కూటర్ ఉంటే బాగుండు అని అనుకుంటే నువ్వు ఒక్కనివే స్కూటర్లో పోయి, బైక్లో పోయి నువ్వు ఒక్కనివే ఇంటికి వచ్చేదానికి కాదు. మార్గంలో ఎంతోమంది ఉంటారు. పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక్కరినైనా వారు చేరాల్సిన గమ్యం చేర్చడం మనం ఆశపడాలి. అమ్మో, ఇది కొత్త బైకు, దీంట్లో ఎవరిని ఎక్కించను, ఇది నా కోసమే, ఇంకెవరికి అవసరం లేదు ఇది అని అనకూడదు. ప్రతిసారి ఎవరో ఒకరు వారి గమ్యానికి, వారు చేరాల్సిన చోటుకి మనం వారిని చేర్చాలి. కారు కొనుక్కున్నామంటే ఎంతోమందికి, మరి విధి లేని వాళ్ళకి దారిలో వాహనాలు రాక ఇబ్బంది పడే వారిని చేర్చాలి, వారి గమ్యం చేర్చాలి. మనం వెళ్ళే చోటు దరిదాపుల్లో వారిని, ఆ హద్దుల్లో వారిని దించాలి. ఒక మంచి ఆలోచన, స్వార్థ ప్రయోజనం లేని ఆలోచన కలిగి మనం ఏం అడిగినా కూడా ప్రభు ఇస్తాడు. అట్టివారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. అట్టివారికి ప్రభు అతి త్వరగా ప్రతి దాన్ని కూడా ఇస్తాడు. సుఖముగా అనుభవించుటకు సమస్తము ధారాళముగా దయచేసే దేవుడు ఆయన. మనము పక్షుల కంటే కూడా శ్రేష్టమైన వారిని. దాచుకోవడం, కూడబెట్టుకోవడం, డబల్ లాక్ వేసుకొని బ్యాంకులలో దాచుకోవటం, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం, ఇన్సూరెన్స్ కట్టడం, ఎల్ఐసి, పియర్లెస్, ఇవన్నీ అదంతా కూడా విశ్వాసం లేని వారు చేసే పనులు అవి. కాకుల సంగతి మీరు చూడండి, వాటికి గరిష లేదు, కొట్టు లేదు, అవి విత్తవు, కోయవు. అయినా ఏ పక్షులు కూడా బక్కగా ముఖాలు పాలిపోయి రెక్కలు ఎగరలేని పక్షుల్లాగా ఉండవు. ఎంత చక్కగా ఎగురుతుంటాయో, ఎంత చక్కగా ఎగురుతుంటాయో. ఒక దైవజనుడు అన్నాడు, ప్రపంచంలో ఉండే పక్షులకి మానవుల దగ్గర ఉండే డబ్బులంతా కూడబెట్టి ధాన్యం కొంటే ఒక్క పూట కూడా చాలదంట సృష్టిలో ఉండే పక్షులకి ఆహారం. కానీ పరలోకపు తండ్రి ఈ లోకం పుట్టింది మొదలుకొని ప్రతిరోజు వాటిని పోషిస్తున్నాడు. అంటే ఆయన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉందో చూడండి. పక్షుల కంటే కూడా మనుషులు శ్రేష్టమైన వారు. మరియు మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును 3 ఎక్కువ చేసుకుంటాడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా. పక్షులను గురించి చెప్పాడు, ఇప్పుడు అడవి పువ్వులను గురించి చెబుతున్నాడు. పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో చూడండి, ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అవి కష్టపడవు, వడకవు. అయినను సమస్త వైభవంతో తొలతూగిన సొలొమోను కూడా రంగురంగుల వస్త్రాలు ధరించలేదు.
అంత రకాల మెనీ కలర్స్, అనేక రంగురంగుల పువ్వుల వలె కూడా అంత వైభవంతో రాజ్యం వెళ్ళిన సొలొమోను కూడా ఆ అడవి పువ్వుల వలె అలంకరింపబడలేదు. నేడు పొయ్యిలో పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని, అడవి పువ్వులను దేవుడు ఈలాగున అలంకరిస్తే, అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాడు. భోజనం గురించి చెప్పాడు. పక్షులను ఉపయోగించి అడవి పువ్వులను ప్రస్తావిస్తూ వస్త్రాలను ఆయన చెప్పాడు. మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాడు. చూడండి, అవి పొద్దున మొలుస్తాయి, సాయంకాలం వాడిపోతాయి. మందిరం దగ్గర కూడా అనేక రకాల పూల మొక్కలు నాటారు సహోదరులు. నేను రోజు చూస్తుంటాను కాబట్టి అవి రకరకాల రంగుల పూల మొక్కలు. అది నిన్ననే నాటింటారు. అది ఈరోజు పొద్దున పోయి చూస్తే పెద్ద రంగురంగుల పుష్పాలు ఉంటాయి. అరే, ఇది నిన్నే కదా నాటింది, ఇది ఈరోజే ఒక్క రోజులోనే ఇది పుష్పము వచ్చింది అని నేను అనుకుంటాను. రంగురంగుల పూల మొక్కలు చూడడానికి అవి ఎంత ముచ్చటగా ఉంటాయో, కానీ వాటి ఆయుష్ ఎంత? ఒక్క రోజు కూడా కాదు, పగలే, సాయంకాలం కల్లా అవి వాడిపోతాయి. మరి దేవుడు వాటి గురించి ఎందుకు ఇవి 12 గంటలు కూడా ఉండవు కదా, వీటిని ఇంతగా అలంకరించాలనుకోడు ఆయన. మరి వాటికంటే కూడా మనకు ప్రభు ఎంతో నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాడు. కొంతమంది తెల్ల బట్టలకే పరిమితం అయిపోతారు, తెల్లని వస్త్రాలకే. కానీ దేవుని ఆలోచన, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాడు. అడవి పువ్వుల కంటే కూడా రంగురంగుల వస్త్రాలని మనం ధరించాలి. అది దేవుని చిత్తం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుమని సొలొమోను ప్రసంగిలో చెప్పాడు కదా. ఆత్మీయముగా తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధత. అంటే ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉండటానికి నువ్వు జీవించు అని. నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అంటే ఎప్పుడు నూనె రాసుకోమని కాదు తలకి. నూనె అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే ఎప్పుడు కూడా మనం అభిషేకంతో ఉండాలి. కొంతమందికి ఆముదం రాసుకుంటే చెంపల మీద గారుతుంటుంది. నూనె రాసుకున్న వాళ్ళు ఎక్కువగా మొఖాలు జిడ్డుగా ఉంటాయి. ప్రియమైన సహోదరులారా, ఆత్మీయముగా అది పరిశుద్ధాత్మ అభిషేకం. తెల్లని వస్త్రాలంటే పరిశుద్ధత. కొంతమంది ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తారు, హృదయం మాత్రము ఎప్పుడు నలుపే. వస్త్రాలు తెలుపు, మనస్సు నలుపు. కొంతమంది రంగు తెలుపు, మనస్సు నలుపుగా ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, రంగురంగుల వస్త్రాలని ప్రభువు మనకిస్తాడు. అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రాలను ఇస్తాడు. రాజకుమారులు, రాజకుమార్తెలు
రంగురంగుల వస్త్రాలను ధరిస్తారంట. అద్భుతమైన వస్త్రాలను వారు ధరిస్తారు. ప్రియమైన సహోదరులారా, ప్రాణము పుష్టిగా ఉండటానికి, శరీరము రంగురంగుల వస్త్రాలతో కప్పడానికి ప్రభు మనకు అనేకమైన వస్త్రాలని, పుష్టికరమైన ఆహారాన్ని ఆయన ఇస్తాడు. పక్షుల గురించి, అడవి పువ్వుల గురించి ఆయన ఉదాహరణగా మనకు చెప్పాడు. అల్ప విశ్వాసులారా, ఈ ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని విచారింపవద్దు, అనుమానము కలిగి ఉండవద్దు. దీని గురించి ఎవరు వెదుకుతారు, చింతపడతారంటే ఈ లోకపు జనులు. కేవలము లోక సంబంధమైన వాళ్ళు మాత్రమే ఏమి తినాలో, ఏమి ధరించుకోవాలో, ఎట్లా బ్రతకాలో అని ఆలోచన చేస్తారు. ప్రభువును ఆశ్రయించుడి, మీరు ఆయనను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని ప్రవక్త పలికినాడు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. అల్ప విశ్వాసులు కేవలము లోక సంబంధమైన వాటి కోసము ఎప్పుడు వెతుకుతూ ఉంటారు, చింత చేస్తూ ఉంటారు. మీరైతే అనగా ప్రభు మీద విశ్వాసము కలిగిన వారు, మీరు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. ప్రియమైన సహోదరులారా, మొట్టమొదట 98లో ప్రభువుని నమ్ముకున్నప్పుడు నేను బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేసుకున్నాను. సేవ చేయాలా, సంఘాన్ని నడిపించాలనేది నాకు లేదు. భవిష్యత్తు ఎలా అనే ఆలోచన కూడా లేదు. నాకు తెలిసింది ఒక్కటే, ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదవాలి. దీనికి ఈ లోక సంబంధమైన ఏది కూడా నాకు అడ్డు రాకూడదు, ఇదే నా భాగ్యం అనుకున్నాను. మరి ఉద్యోగము ఇస్తామని పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చినప్పుడు, సార్ నేను బైబిల్ చదువుతున్నాను సార్, నాకు లోక సంబంధమైన వాటిని చేయాలనే ఆశ లేదయ్యా అని నేను చెప్పాను. తర్వాత నేను ఏం తింటానో, ఏమి త్రాగుతానో, ఏమి ధరించుకుంటానో, ఎలా బ్రతకాలో అనే ఆలోచన నాకు రాలేదు. నా ఆలోచన ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఇదే. ఇంకా దేని గురించి ఆలోచించలేదు నేను. అసలు అది నా ఊహకే రాలేదు. ప్రభు అన్నాడు కదా, మీరైతే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఈ లోకంలో ఏ వయస్సులో మీకు ఏది కావాలో మీకు సమస్తము అనుగ్రహింపబడతాయి. చిన్నతనంలో నేను
స్కూల్లో చదివేటప్పుడు ఇంగ్లీష్లో ఒక పాఠం ఉండేది, ఏ మ్యాన్ అండ్ ట్రీ అని. చిన్న పిల్లవాడు తన పసితనంలో ఎప్పుడు కూడా ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆడుకునేవాడు. ఆ చెట్టుని అతను ముఖ్యమైన స్నేహితునిగా భావించి ఎప్పుడూ ఆ చెట్టు దగ్గరే పగలంతా కూర్చొని ఉండేవాడు. తను వయస్సు పెరుగుతుంది, పెద్దవాడవుతున్నాడు. తనకు ఏ బాధ వచ్చినా ఆ చెట్టుతో చెప్పుకుంటాడు, ఆ చెట్టు తీరుస్తుంది. తనకు వయస్సులో పెరిగే కొద్దీ ఏం అవసరం కూడా ఆ చెట్టే అతనికి ఇస్తుంది. ఆ చెట్టు మనం ఆత్మీయముగా చూస్తే యేసు ప్రభు జీవవృక్షమై ఉన్నాడు. జీవవృక్ష ఫలములు 12 కాపులు కాస్తుంది. సీజన్ ఆ సీజన్ ఈ సీజన్ అనకుండా, ఆ కాలం ఈ కాలం అనకుండా, అమావాస్య పున్నము రావుకాలం ఏ కాలాలు యేసు ప్రభు దగ్గర పనిచేయవు. ఆయన జీవవృక్షం. జీవవృక్ష ఫలాలు తిన్నవారు నిరంతరము జీవిస్తారు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1 వచనాలలో, మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవల ఆవల జీవ వృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది కూడా దానిలో ఉండదు. ఆరోగ్యము, పుష్టి, ఆశీర్వాదం. జీవవృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనకు ఆ కాలం ఈ కాలం అని ఏమీ లేదు. కొన్ని చెట్ల పండ్లు సీజన్లోనే కాస్తాయి, కొన్నిటికి సీజన్ అనేది ఉండదు. ముఖ్యంగా అరటి పండ్లకి సీజన్ అనేది లేదు, రేగి పండ్లకి సీజన్ ఉంటుంది. ఏదైనా కూడా సీజన్లో కాసేది మనిషికి ఆరోగ్యం ఉంటుంది. కానీ ఇప్పుడు హైబ్రిడ్ వచ్చి మనుషులు రకరకాల వాటి సీజన్ తప్పించి రకరకాల అనారోగ్యాలకి దాసోహం అయిపోతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆ కాలం ఈ కాలం అని లేదు. జీవవృక్షమైన ప్రభు సమస్తమును సమృద్ధిగా మనకు తగిన కాలమందు ఇస్తాడు. అమాయకంగా ఆ రోజు ఆ తీర్మానాన్ని ప్రభు ఘనపరిచినాడు. ఏ సమయంలో ఏమి కావాలో అదంతా కూడా ప్రభు తగిన కాలమందు ఆయన ఇస్తున్నాడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ప్రభు యొక్క మాటే మన ఆస్తి, మన ధైర్యం. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవిస్తాడు. అందుకే వారు చింత చేసే వారి గురించి అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా అని వారిని అంటున్నాడు. అల్ప విశ్వాసం ఉన్న వారికి లోక సంబంధమైన వాటిని గురించిన చింత ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఎవరికి సహాయం చేయరు. వాళ్ళు ఎప్పుడు ఎవరికి ఒక
అవసరతుల్లో కూడా వారికి ఉపయోగపడరు. నీటి ఊట, ఏదైనా బావికి కానీ ఊట లేకపోతే ఆ నీళ్ళన్నీ కూడా కొంతకాలానికి కంపు కొడతాయి. ఆ దారిన వెళ్ళే వాళ్ళకి ఆ బావి ఒక కంపుగా కనబడుతుంది. ఎందుకు అంటే నిలబడిపోయిన నీళ్ళన్నీ కూడా కొంతకాలానికి కంపు కొడతాయి. వాటిలో కప్పలు చచ్చిపోతాయి, బల్లులు, తొండలు, రకరకాల పక్షులన్నీ వాటి చచ్చిపోయిన దేహాలు అక్కడ ఉంటాయి. దానివలన దాన్ని పాడుబడిన బావి అంటారు. అక్కడ ఏవైనా బర్రెలు కానీ గొర్రెలు కానీ చనిపోతే రోగాలు వచ్చి వాటిని తీసుకుని పోయి దాంట్లో పడేస్తారు ఆ బావిలోని. ఇతరులకి ఉండి కూడా సహాయం చేయని వాళ్ళు పాడుబడిన బావి లాంటి వారు. ఆ నీళ్లు ఏమవుతాయంటే ఊట లేదు కనుక కుళ్ళి కంపు కొట్టి వాసన వస్తాయి. కొంతమంది జీవితాలు కూడా ఎంత స్వార్థమో. వారి కలిగింది వారే ఉంచుకోవాలి, వారి పిల్లలే తినాలి. వారి మీద ఆడు పుట్టక ముందే కడుపులో పెరుగుతున్నప్పుడే వాడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, ఆ పాపకి ఆ పిల్లోడికి. చూడండి వాళ్ళకి ఎంత స్వార్థమో, ఎంత దురాలోచన. పుట్టి పెరిగి కుటుంబాలు పోషించుకోలేక అవస్థలు పడి నానాక ఇబ్బందులు పడుతుంటే వీళ్ళ గురించి ఆలోచించరు. కానీ కడుపులో పెరుగుతున్న ఆ శిశువుకి ఇప్పుడే లక్షలు జమ చేస్తూ ఉంటారు. ఎంత స్వార్థమో. వారి జీవితాలు వారు ఎక్కడికి పోయినా కంపు కొడతాయి. వాళ్ళ మొహాలలో నిజమైన ఆనందం అనేది, సంతోషం అనేది ఉండదు. అటువంటి వాళ్ళ గురించి ప్రభు వారు దేవుని యెడల ధనవంతులు కారు, తమ కొరకే సమకూర్చుకునేవారని అన్నాడు. ఎంతో దాచుకుంటారు, ఎంతో కూడబెట్టుకుంటారు, కానీ వారు దేన్ని అనుభవించరు. కష్టపడి పని చేయాలి. ఏ కష్టం చేసినా కూడా లాభమే వస్తుంది. ఒట్టి మాటలు లేమిడికి కారణం. కష్టపడి పని చేస్తే వచ్చిన సమృద్ధిని ప్రభు ఆశీర్వదిస్తాడు. దాన్ని ఇతరుల ప్రయోజనం కొరకు మనం వాడాలి. అప్పుడు అది మరింతగా వృద్ధి అవుతుంది. పారే నీరు, ఓటగలిగిన బావి ఎన్నడూ కంపు కొట్టవు. అక్కడ అనేకులకు దాహం తీరడానికి నీరు తేటగా ఉంటుంది. ఊట లేని బావి నీళ్లు పాశుపట్టి కంపు కొడతాయి. అలాగే మన దగ్గర ఉండే సమృద్ధిని అవసరతలో ఉన్న వారికి ఇవ్వకపోతే అది కూడా కంపు కొడుతుంది. అది కూడా కొంతకాలానికి మరుగైపోతుంది. వాళ్ళ గురించి ప్రజలు పాడుబడిన బావిలాగా అతన్ని ముద్రిస్తారు. 32వ వచనంలో, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
చూడండి, మీకు కలిగిన వాటిని అమ్మండి, ధర్మం చేయండి. ఇతరులకి మనం అవసరతలో సహాయం చేస్తున్నామంటే అది ప్రభువుకి మనం అప్పు ఇస్తున్నాం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు సహాయం చేశారు గనుక నేను మిమ్మల్ని కూడా నా తండ్రి రాజ్యంలో ఆశీర్వదిస్తాను అని ఆయన అంటాడు. సత్క్రియలు అనే ధనమును మనము కలిగి ఉండాలి. అది అక్షయమైన ధనం. అక్కడ దొంగరాడు, తుప్పు పట్టదు, అది ఎన్నటికీ చెడిపోదు. ప్రియమైన సహోదరులారా, మనకు కలిగిన తలాంతు ఏదైనా ప్రజలకు ఉపయోగించాలి. మనకుండేది ఏది సమృద్ధిగా ఉన్నా ప్రజల కోసం వాడాలి. పాతగిలని సంచులు పరలోకమందు అక్షయమైన ధనం. విశ్వాసము లేని వారు స్వార్థముతో ఉంటారు, సొంత లాభాన్ని కోరుకుంటారు. దైవభక్తి అనేది లాభ సాధనం అనుకుని కొంతమంది కొంతకాలం నిలిచి ఉంటారు. వారు కోరుకున్నది రాకపోయేసరికి వారు అక్కడి నుండి కనుమరుగైపోతారు. అయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. కనుక అక్షయమైన ధనాన్ని పరలోకమందు పాతగిలని సంచులను మనం తుప్పు పట్టని, దొంగరాని, చిమ్మెట కొట్టని ఆస్తిని ఈ లోకంలో మనం సంపాదించాలి. మీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడనే మీ హృదయం కూడా ఉంటుంది. అంటే చూడండి, డబ్బుకి హృదయానికి దేవుడు కనెక్షన్ పెట్టాడు. ధనము బ్యాంకులో డిపాజిట్ చేశారనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్. ఎవరికైనా బాండ్లు ఇచ్చారనుకోండి, బాండ్లకి రాపించుకున్నారనుకోండి, వాళ్ళకి ఇచ్చి అప్పు ఇచ్చి, ఇంకా మనిషి హృదయం అంతా కూడా ఆ దాచుకున్న బ్యాంకీ మీద, ఆ అప్పు ఇచ్చిన వాళ్ళ మీద, ఆ బాండ్ల మీదనే. వారానికి వాటిని ఎన్నిసార్లు చూసుకుంటుంటాడో, వాటిని ఎంత అపురూపంగా దాచిపెట్టుకుంటాడు ఆ బాండ్లు. ఇంకా ఎప్పుడు మనసంతా కూడా ఆ బాండ్ల మీదనే, ఆ బ్యాంకీ మీదనే ఉంటుంది. ఇంకా దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు సహాయం చేస్తాడనే ఒక ఆలోచన ఉండదు. ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హృదయం కూడా ఉంటుంది. అదే ధనము ప్రజల అవసరతకు ఉపయోగిస్తే, దేవుని పరిచయం ఉపయోగిస్తే, ప్రభు నాకు సహాయం చేస్తాడు, వైద్యము ద్వారా రాని ఆరోగ్యాన్ని కూడా ప్రభు నాకు ఇస్తాడు, ఏ అపాయము నాకు రాకుండా ప్రభు తన మహిమ కొరకు నన్ను కాపాడుతాడు, ఏ కష్టం వచ్చినా ప్రభు నన్ను ఆదుకుంటాడు అనే విశ్వాసం ఉంటుంది. కానీ దానికి వేరుగా మన దగ్గర ఉన్నది కేవలం మన కొరకే దాచుకుంటే ప్రభువు కాపాడుతాడు, ప్రభువు రక్షిస్తాడు, ప్రభువు సహాయం చేస్తాడు అనే విశ్వాసం అనేది ఉండదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉంటుంది. కాబట్టి మీ నడుములు కట్టుకొనండి, మీ దీపములు వెలుగుచుండనీయండి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు
అతడెప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురు చూచే మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనసు అని నడుము కట్టుకోవాలి అంటే స్థిరమైన మనస్సు, చంచల మనస్సు ఉండకూడదు. మందిరంలోనేమో ప్రభు ఇస్తాడు, ప్రభు గొప్పవాడిని సాక్ష్యం చెప్తారు. ఇంటికి పోగానే ఎట్లా చేయాలా అంటుంటారు. అంటే 2 రకాల మనస్సు వాళ్ళకి. చంచలత్వం, మైకిస్తే సాక్ష్యం చెప్పమ్మా అంటే బలంగా అరిచి చెప్తాది. విశ్వాసుల దగ్గర ప్రభు నమ్మదగిన వాడు, ప్రభు ఇస్తాడంటది. కానీ ఇంటికి వస్తే బంధువుల దగ్గర మాట మారుస్తుంది. తేడా. మనసు అని నడుము కట్టుకుని స్థిరముగా ఉండండి, మనసును కాపాడుకోండి అంటే చంచలమైపోతుంటారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళ దగ్గర ఒక మాదిరి, అన్యుల మధ్యలో ఒక మాదిరి మాటలు మారుస్తూ ఉంటారు. నిజమైన నాలుక స్థిరముగా ఉంటుంది, అబద్ధాలాడే నాలుక నిలకడగా ఉండదు, క్షణమాత్రమే ఉంటుంది. క్షణానికే మాట మారుస్తారు, నిలకడ ఉండదు వారి మాటలో. అందుకే అంటున్నాడు, మీ నడుములు కట్టుకోండి, అనగా మనస్సు అనే నడుము కట్టుకోండి. మీ మనస్సును ముందు స్థిరపరచుకోండి, మనస్సు మార్చుకోకూడదు. ప్రభు కోసమై మనం ఏమైతే తీర్మానం చేశామో దాన్ని, మన మాటను కానీ మన మనస్సును కానీ స్థిరపరచుకోవాలి. అందుకే మీ నడుములు కట్టుకొనండి అని ప్రభు చెప్పాడు. మీ దీపములను వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రియమైన సహోదరులారా, దీపాలు అనగా మనం ఆత్మీయముగా ఎప్పుడు ప్రకాశించాలి, ఎప్పుడు ప్రతి దానిని కూడా ఆత్మీయ నేత్రాలతోనే చూడాలి. శరీర సంబంధముగా ఆలోచించకూడదు, లోక సంబంధముగా సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆలోచన చేయకూడదు. ప్రతిదీ కూడా దైవికంగానే రావాలి, ఆత్మ సంబంధముగానే రావాలి. లోక సంబంధమైన సమస్యలకి ఆత్మ సంబంధమైన పరిష్కారం ద్వారా కలుగుతుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి సమస్యలకి ఆత్మ సంబంధముగా పరిష్కారం ఉంది. ఆత్మ సరి అయితే ఈ సమస్యలు కూడా అవి కూడా సరి అవుతాయి. సమస్యలకి కారణము ఆత్మ సంబంధముగా లోపమే, స్థిరత్వము లేకపోవటమే, మనస్సుని ప్రభునందు స్థిరపరచుకోకపోవటమే. అందుకే మనం ఎప్పుడూ అప్రమత్తముగా సిద్ధపడి ఉండాలి. బద్ధకంగా, నిర్లక్ష్యంగా, సగం లోకంలో సగము దైవికంగా ఉంచుకోకుండా మెలకువగా ఉండాలి. ప్రభు ఏ రోజు వచ్చినా, ఏ సమయాన వచ్చినా రెడీగా సిద్ధపడి ఉన్న వారిలాగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రతి దానికి ప్రభు దగ్గర పరిష్కారం ఉంది.
ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. మనసు నిలకడగా లేని వారు, ఆత్మ సంబంధముగా పరిష్కారాన్ని వెదకని వారు ప్రభువు వచ్చినప్పుడు వారు బద్ధకంగా, సోమరిగా ఉండేవారు. కాబట్టి వారు మెలకువగా ఉండలేరు. మెలకువగా మనస్సు సిద్ధపరుచుకొని, స్థిరపరుచుకొని విశ్వాసంతో ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఆత్మ సంబంధముగా వెదికేవారు ఎప్పటికప్పుడు వారు అప్రమత్తంగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. ఏ సమయాన ప్రభువు వచ్చినా కూడా రెడీగా వారు స్టడీగా ఉంటారు. అటువంటి వారికి ప్రభువే వారికి పరిచారం చేస్తాడని ఆయన చెప్పాడు. 38వ వచనంలో, మరియు అతడు 2వ జామున వచ్చిన 3వ జామున వచ్చిన ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు గనుక మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా ఉండాలి. ఎంతో అప్రమత్తముగా, అలర్ట్గా ఉండాలి. ఏమరుపాటుగా, నిద్రమత్తుగా, లోక సంబంధమైన వాటి ద్వారా పరిష్కరించుకోవాలనుకోకూడదు. మనసు అనే నడుము కట్టుకుని ఆత్మీయ నేత్రాలు ప్రకాశముతో సమస్యలకు జవాబు ప్రభు దగ్గర నుండి వస్తుందని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ సమస్యలకి లోక సంబంధమైన పరిష్కారాన్ని వెతకకూడదు, ప్రయత్నం చేయకూడదు. దైవికంగానే ప్రతిదీ కూడా జరగాలి. దేవుడే మార్గమై ఉన్నాడు కనుక అల్ప విశ్వాసము, స్థిరత్వము లేని మనసు, బుద్ధి, నిలకడలేని విశ్వాసము పనికిరాదు. ప్రభువు నమ్మదగినవాడు అని ఎప్పుడైనా, ఎక్కడైనా, దేనికైనా మాట మార్చకూడదు. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన పరమ తండ్రి, ప్రభువా, పక్షుల కంటే మేము శ్రేష్టమైన వారిమని, అడవి పువ్వుల కంటే నిశ్చయముగా మీరు ఎంతో అలంకరింపబడతారని, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, సమస్యలకు పరిష్కారం ఎట్లోనని మీరేమి చింత చేయవద్దు. అడవి పువ్వులను, ఆకాశ పక్షులని ప్రభు ఎంతగా పోషిస్తున్నాడో, కాపాడుతున్నాడో, మీరు వాటికంటే కూడా శ్రేష్టమైన వారు కదా. ఈ లోక సంబంధమైన మనుషులు వాటి గురించి చింత చేస్తారు. మీరైతే నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి, అప్పుడు మీకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయని చెప్పిన ప్రభువా, మాకు కూడా అటువంటి విశ్వాసమును, స్థిరమైన మనస్సును దయచేయండి, సహాయం చేయనైనా. అల్ప విశ్వాసమును తీసివేయండి, చంచలమైన మనస్సును తీసివేయండి.
మోషే స్థిర బుద్ధి కలిగిన వాడై మీకోసము జీవించాడు. మాకు కూడా స్థిర బుద్ధి, స్థిరమైన హృదయము దయచేయండి. చంచలత్వము తీసివేయనైనా విశ్వాసమును దయచేయండి, నింపండి, వృద్ధి చేయండి. ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాకు ఏ సమయంలో ఏ వయస్సులో మాకు కావాలో అవన్నీ మాకు సంపూర్ణముగా సమృద్ధిగా అనుగ్రహించినందుకు, మా ద్వారా కొంతమందికి అవసరతలో ఉన్న వారికి గుప్పిలు విప్పడానికి మీ మనస్సును దయచేసినందుకు స్తోత్రాలు. మీకే మహిమనైనా, మీకే ఘనత. ప్రభువా, సమస్తము మీవి, మీరే ఇచ్చారు. మీరు ఇచ్చిన దాంట్లోనే మేము వారికి ఇచ్చాం. మీకే మహిమనైనా. ప్రభువా, ఇంకా అనేకులకు ప్రయోజనకరంగా, దీవెనకరంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మాకు మంచి ఆరోగ్యమును, సమృద్ధిని దయచేయండి. మాకిచ్చిన హద్దు మేరకు, మా శక్తి మేరకు, మీరు మాకిచ్చిన సమృద్ధి మేరకు, మీకోసము, మీ మహిమ కోసము బ్రతకడానికి మాకందరికీ సహాయము చేయండి. మంచి ఆరోగ్యముతో నింపండి. మంచిగా బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి మా ఆయుష్ను మీరు వాడుకొనండి. వ్యర్థమైన వాటికి, టైంపాస్కు ఏది చేయకుండా ప్రయోజనకరంగా కాలాలను, సమయాలను గడపడానికి మాకు జ్ఞానం దయచేయండి. అందుకు మాకు ఆరోగ్యము స్థిరపరచునైనా. అలాగే ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును అని రాయబడిన ప్రకారం అనేకులు డబ్బుల విషయంలో అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, అప్పుల బాధ చేత బాధపడుతున్నారయ్యా. మా మటుకు మేము అనేక మంది అప్పులు తీర్చడానికి కూడా మాకు సామర్థ్యం దయచేయండి. వారి నుండి ఏమీ ఆశించక వారి అప్పులు తీర్చడానికి కూడా మాకు కావలసిన సమృద్ధిని దయచేయండి. ఎదుటివాడు తనకు ఏమీ లేని స్థితిలో అప్పుల బాధలతో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడి ఇబ్బంది పడుచున్నారయ్యా. అయ్యా, మా వినికిడిలో ఫలాని మనిషి ఆత్మహత్య చేసుకున్నాడు అనే మాట వినకూడదయ్యా. మేము నిన్నటి దినమున మేము వినాల్సి వచ్చింది. ప్రభువా, అటువంటి వారు మాతో మాట్లాడడానికి, మీ మాటలు వారు వినడానికి వారికి మనసు పుట్టించండి. చేతగాని వారు ఆత్మహత్యకు పాల్పడతారు. అదే వారు శరణం అనుకుంటారు. ప్రభువా, మా వినికిడిలో ఆత్మహత్యలు వినబడకూడదు, కనబడకూడదు నాయనా. తండ్రి, మీ సమాధానకరమైన సూచనలను, ప్రభావాన్ని మా సరిహద్దుల్లో నిర్మించబడాలి నాయన. ప్రభువా, మీకు వందనాలు. నశించుచున్న వారికి మీ దీవెనకరముగా మమ్మలందరినీ ఆశీర్వదించండి. అయ్యా, మీకు స్తోత్రాలు. ఉపమానంలో చెప్పబడినట్లుగా వారి దగ్గర ఏమీ లేనందున చెల్లించడానికి వారిని పూర్తిగా ఆ యజమానుడు క్షమించాడు. నిజముగా అవసరతలో ఉన్న వారిని ఆదుకోవటం వలన ఎంతో సంతోషము, సమాధానము, తృప్తి ఉంది నాయన.
అనేక మంది నిరుపేదల పిల్లల వివాహాలు చేయడానికి కన్న తండ్రిలాగా, తోడబుట్టిన వాడిలాగా బాధ్యత కలిగి తోటి ప్రజల కోసము ప్రయాసపడటానికి, వారికి దీవెనకరం ఉండడానికి మిమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభువా, మీకు వందనాలు. మా ప్రార్థన విన్నావని మిమ్మల్ని స్తుతించుచున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు.